నిన్న శాసనసభలో మిత్రుడు హరీష్ రావు గారు పివి నరసింహారావు గారి పట్ల ప్రేమ అల్పమోసులు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అంటే వాస్తవంగా ఏదైతుందో పివి నరసింహారావు గారు కాంగ్రెస్ స్వాది ఆయన ఏ స్థాయికి దిగినా కానీ ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీతోనే ఆ స్థాయికి ఎదగడం జరిగిందని చెప్పి అనేది ఇదందరికి తెలిసిందే. ఇది విడివిత అంశం. అంటే ఆనాడు వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి, అంటే వాస్తవంగా రాజీవ్ గాంధీ గారు గతించిన తదుపరి అండ్ ఈవెన్ నాట్ ఈవెన్ హి వాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పివి నరసింహారావు గారు, ప్రణబ్ ముఖర్జీ గారు, అర్జున్ సింగ్ గారు లాంటి మేధావులు కూడా సభలో ఉండి కానీ ఏదైతుందో పివి నరసింహారావు గారికి ఉన్నటువంటి లౌక్యంతో వారు ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ సంబంధించే గాని ఇతర రాజకీయ పార్టీ సంబంధించే గాని అందరినీ కలుపుకోగలుగుతున్న భావనతో వారి ప్రధానమంత్రిగా సూచన చేసింది సోనియా గాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నాయి. ఇలా పివి నరసింహారావు గారు ఏ హోదాకు ఎదిగినా ఆయన పదవి అధిష్ఠించినా అది కాంగ్రెస్ పార్టీతోనే అనేటువంటి వాస్తవ విషయాన్ని ఎవరు కూడా విస్మరించాలని చెప్పి అంటున్నాయి. ఇవాళ పివి నరసింహారావు గారి అంతిమ రైట్స్ కు సంబంధించి చివరి ఏదైతే అంతిమ యాత్ర ఉంటుందో అంటే వాస్తవంగా అది కుటుంబ సభ్యుల ఆలోచనకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరి కుటుంబ సభ్యులు ఏదైతుందో పివి నరసింహారావు గారికి వారికి అప్పుడు ఈ తెలుగు గడ్డ మరి ఈ ప్రాంతంతో ఉన్నటువంటి అభిమానంతో మరి చివరి అంతిమ యాత్ర ఏదైతుందో హైదరాబాద్ చేపట్టాలని చెప్పిన వారి కుటుంబ సభ్యులు కోరటం, దానికి అనుగుణంగా ఏదైతుందో అప్పుడు మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి. హైదరాబాద్ లో అన్ని లాంఛనాలతో ఒక మాజీ ప్రధానమంత్రి కల్పించాల్సినటువంటి అన్ని లాంఛనాలతో గౌరవ వందనాలతో మరి ఆనాడు వారి అంతిమ రైట్స్ చేయడం జరిగింది. దాన్ని వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో వివాదాంశంగా మరి పేర్కొనాలని చెప్పని ప్రయత్నం చేయడం దురదృష్టకరం. ఎనీడే పివి నరసింహారావు ఇస్ అ కాంగ్రెస్ మ్యాన్. వారు కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఎవరు కూడా విడదీయలేదని చెప్పంటుంది. ఇవాళ నిన్నటి సభలో చర్చలు చూస్తుంటే గత దశాబ్ద కాలం ఏదైతుందో ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ప్రాంతం యొక్క హక్కులను కోల్పోవడం జరిగిందో నదీ జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమనంటే టీఆర్ఎస్ పార్టీకి ఉద్యమ పార్టీగా పేర్కొంటారా, కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా పేర్కొంటారని చెప్పి అంటుంది. మరి నిజంగానే మీరు ఒక ఉద్యమ పార్టీ ఉద్యమ నాయకుడిగా మీరు భావిస్తే ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తదుపరి ఒక ముఖ్యమంత్రి ఏదైతుందో తెలంగాణ హక్కులో పరిరక్షించలేకపోయింది మీరని చెప్పంటున్నా. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా బాధ్యత చెప్పిన తర్వాత సీలియర్ పవర్ ప్రాజెక్టే మనం కోల్పోయినాం. భద్రాచలం చెందినటువంటి ఒక 7 మండలాలు కోల్పోయిందని చెప్పంటున్నాను. ఆనాడు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ లెడ్ బై భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షం కొనసాగింది 6 సంవత్సరాలు. ఎంతవరకు మీ స్వార్థపూర్త రాజకీయాలు ఇవాళ మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మీ అవినీతి బాగోతాలు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసింది తప్ప తెలంగాణ హక్కులో పరిరక్షించడం లోపల వ్యక్తిత్వ విఫలం చెందిందని చెప్పని తప్పదని చెప్పంటున్నా. సీలియర్ పవర్ ప్రాజెక్ట్ హైడర్ ప్రాజెక్ట్ కోల్పోవడానికి కేసీఆర్ గారు నైతిక బాధ్యత వహించాలి. ఆయన ఉద్యమ నాయకుడిగా భావించేటటువంటి ఒక నైతికత కోల్పోయిందని చెప్పి అంటున్నా. భద్రాచలం చెందిన ఒక 7 మండలాలు కోల్పోయిందని చెప్పి అంటున్నాను. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్టు అంశాలు ఎన్టీపీసీ ద్వారా మనకు 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పొందే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు కేంద్రంతో సఖ్యత ప్రదర్శించి కూడా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేవలం 802కే పరిమితమైంది.
ఇంకా 2600 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ఏదైతుందో మీరు దాని నిర్మాణం చేపట్టడానికి మరి కేంద్రాన్ని ఏదైతుందో ఒప్పించలేకపోయారు, వారిని ముందుకు తీసుకురాలేకపోయారు. అదే కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం దూరదృష్టితో తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తులో విద్యుత్తు సమస్యలు ఉత్పన్నం కాకుండా రాష్ట్ర పునర్విభజన చట్టంలోనే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక భారంతో ఎన్టీపీసీ ద్వారా రాష్ట్రంపై ఏ విధమైన భారం పడకుండా కేవలం పీపీఏ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ కల్పించబడే విధంగా చట్టంలో పొందుపరచడం జరిగింది.